నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన మనం చెప్పుకుంటున్న కథలలో ఈరోజు 54వ నామానికి మనం కథ తెలుసుకోబోతున్నాం. ఓం స్థవిరాయ నమః అన్న నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు కాలానికి అతీతుడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. గోకులంలో అల్లరి కృష్ణునికి 2 ఏళ్ల వయస్సప్పుడు రాధ వయస్సు ఎంతుంటుందో శ్రోతల్లో ఎవరైనా చెప్పగలరా? తను పలుకుతున్న ప్రతి మాటను అత్యంత శ్రద్ధగా వింటున్న శ్రోతలను ఉద్దేశించి వేదాంతాచార్యుల వారు ఈ ప్రశ్నను వేశారు. వేదాంతంలో దిట్టైన ఆచార్యుల వారు ఆనాడు తైత్తరీయోపనిషత్తు పైన ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ ప్రశ్నను సంధించారు. అయితే తైత్తిరీయానికి రాధ వయస్సుకు గల సంబంధమేమిటో అర్థమవలేదు ఆనాటి శ్రోతలకు. ఆచార్యుల వారు తన ప్రశ్నకు ఏ విధమైన సమాధానము రాకపోవడంతో ఆయనే స్వయంగా 4 ప్రత్యామ్నాయాలను శ్రోతల ముందుంచారు. అవి: కృష్ణునికి 2 ఏళ్ల వయస్సున్నప్పుడు రాధ జన్మించనే లేదా, లేక జన్మించిన రాధ కృష్ణుని కన్నా చిన్నదా, లేక రాధ వయస్సు కృష్ణుని వయస్సుతో సమానమా, లేక రాధ వయస్సులో కృష్ణుని కంటే పెద్దదా. దీనికి రకరకాలుగా శ్రోతలు స్పందించారు. కొందరు మొదటి సమాధానాన్ని ఎంచుకుంటే కొద్దిమంది రెండో దానిని అవునన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే మూడవది సరి అయిన సమాధానంగా భావించుకున్నారు తప్ప 4వ సమాధానాన్ని ఎవ్వరూ బలపరచలేదు. అయితే ఆ రోజు ప్రసంగానికి రాధ వయస్సుకు ఏం సంబంధమో అన్నది మాత్రం చిక్కు ప్రశ్నగానే మిగిలింది. ఆచార్యుల వారి కంఠం కంగున మోగింది. మీలో ఎవరి సమాధానము గీత గోవిందకర్త అయిన జయదేవ కవి వచించిన దానితో సరిపోవటం లేదు. రాధాకృష్ణుల ప్రణయాన్ని నిగూఢమైన భావంతో సంగీతబద్ధంగా కూర్చిన గీతమాలిక గీత గోవిందం. జయదేవుని ప్రకారం పసివాడిగా కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు రాధ వివాహయోగ్యమైన వయస్సుకొచ్చిందని తెలుస్తోంది. ఆచార్యుల వారి ఈ మాటలను విన్న శ్రోతలు తాము ఇంకా ఓం నమః దిద్దుతున్న విద్యార్థులమేమో అనుకొని తెల్లపోయారు. ఆచార్యుల వారు ఇలా సాగించారు. మనం గీత గోవింద కార్యంలోని ఈ శ్లోకాన్ని పరిశీలిద్దాం. మేఘై కేళయః. దీని అర్థం ఇది: కృష్ణునికి 2 ఏళ్ల ప్రాయమప్పుడు నందుడు ఒకనాడు మధ్యాహ్న సమయమున యమునా నదీ తీరాన గల తన ఉద్యానవనానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాలకృష్ణుడు కూడా తన తండ్రి వెంట పోవాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. అయితే తల్లి యశోద మాత్రం సుముఖంగా లేదు. ఎందుకంటే ఆమె భయాలు ఆమెవి. పూతన, వృత్తాసురుడు, శకటాసురుడు వంటి భయంకరమైన రాక్షసులు ఈ పసివాడి మీద మాటిమాటికి దాడి చేస్తూనే ఉన్నారా? ఏదో చిన్న ప్రాణం బతికి బట్టగట్టిందంటే అంతా గోకుల దేవత రామప్రియ దయవలనే అని యశోదమ్మ నమ్మకం. అమ్మో, దురదృష్టవశాత్తు కానీ ఏదైనా జరిగితే అందుకే బాలుడిని బయటకు పంపనని ఆమె వాదం. యశోదానందులు ఈ విధంగా తర్క వితర్కాలు కావిస్తున్న సమయంలోనే పెళ్ళీడుకొచ్చిన రాధ అక్కడికి రావడం జరిగింది. మీరు సరేనంటే ఈ అల్లరి కన్నయ్యను నేనే స్వయంగా తీసుకువచ్చి 1 గంట కనబెడతానులేండి అని హామీ ఇచ్చింది.
ఈ మాట వినగానే యశోదమ్మకు ప్రాణం లేచి వచ్చింది. రాధ గనక వెంట ఉంటే ఆమె కృష్ణుణ్ణి జాగ్రత్తగా చూసుకోగలదన్న నమ్మకము, ధైర్యము. నందుడు ఉద్యానవనం వైపు దారి తీశాడు. వెనకే బాలకృష్ణుని వైపు వెనవేసుకొని రాధ అనుసరిస్తోంది. ఇంకా వారు తమ ఫలోద్యానవనాన్ని చేరనేలేదు. ఆకాశమంతా మేఘావృతమైంది. 4 దిక్కులా చీకట్లు అలుముకున్నాయి. దట్టమైన తమాల వృక్ష ఛాయల వలన ముందే అక్కడి వాతావరణమంతా చీకటిగా ఉంది. అందుకే నందుడు రాధతో ఇలా అన్నాడు, రాధా, కన్నయ్యను తీసుకున్న ఇంటికి మరలిపో. అసలే అతనికి చీకటంటే భయం. సరే అని రాధ బాలకృష్ణుణ్ణి వీపు పైన వేసుకుని తిరుగుముఖం పట్టింది. అయితే ప్రతినుకుంజం వద్ద రాధాకృష్ణుల సరస సల్లాపాలు సాగాయి. సుందర మోహనాకారమైన యువకునిగా తనకు తగిన జోడిగా బాసిల్లుతున్న కృష్ణుని సాంగత్యం రాధను పరవశింపజేసింది. అంతులేని ఆనందాన్నిచ్చింది. అయితే నందుని ఇంటి వద్దకు చేరేసరికి మాత్రం యథాప్రకారం రాధ తన వీపు పైన బాలకృష్ణుణ్ణే ధరించి ఉండడం గమనార్హం అని వివరిస్తూ, ఇప్పటికైనా ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం స్ఫురించిందా వాధులా అంటూ ముందు వరుసలో కూర్చున్న వాధులుడి కళ్ళలోకి చూస్తూ వేదాంతాచార్యుల వారు ప్రశ్నించారు. మనలాంటి సామాన్య మానవులం కొన్ని సంవత్సరాల కాలాన్ని గడిపితే గాని బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టలేం. కాలం మనల్ని నియంత్రిస్తుంది. కానీ ఆ పరమాత్ముడి విషయంలో మాత్రం అలా కాదు. కాలాన్నే ఆయన నియంత్రిస్తాడు. కాలానికి లోబడినట్లు కనిపించడం కూడా ఆయన లీల మాత్రమే. ఆయన పాలవంటివాడు. పెరుగుగా రూపాంతరం చెందడానికి ఆయనకు బయట ఆధారం అవసరం లేదు. మనం రుచి కోసమని త్వరగా రూపాంతరం చెందాలని పాలను తోడు వేస్తాం. దానికైనా కాస్త వ్యవధి పడుతుందన్నది సత్యం. కానీ భగవంతునికి రూపాంతరం చెందడానికి ఏమాత్రం వ్యవధి అవసరం లేదు. ఆయన కాలానికి లోబడి ఉండడు. కాలమే ఆయనకు లోబడి ఉంటుంది. ఆ విధంగా ఆయనే అన్నిటికీ మూలకారకుడు. కారణము, కార్యము, ఉపకరణము మూడు కూడా ఆయనే. తైత్తీరియోపనిషత్ ద్వారా భగవంతుడు మనకు అదే తెలియచేశాడు. నేను ఒక్కడినే అనేకంగా రూపొందుతాను అన్న వచనం ప్రకారం ఆయన తలుచుకోవడం, రూపు చెందడం జరిగింది. సాధారణంగా కాలానుగుణంగానే కారణాలు కార్యంగా రూపొందుతాయి కదా అన్న వాధురుడి ప్రశ్నకే వేదాంతాచార్యుల వారు ఈ వివరణ ఇచ్చారు. కార్య సాఫల్యానికి కాలాన్ని పరిగణించాలి. దీనినే ఆచార్యుల వారు ఎన్నో ఉదాహరణలతో చాలా విస్తారంగా వివరించారు. ఇలా ఏదైనా కార్యం సానుకూలం అవ్వాలంటే కారణాలెన్నో పరంపరగా ఉండాలి. ఉదాహరణకు మృత్తికను కుంభంగా మార్చాలంటే ముందు ముడి పదార్థంగా మృత్తికను తీసుకోవాలి. పండితులు మృత్తిక అనబడే ఈ ముడిసరుకును ఉపాదాన కారణం అని వివరిస్తారు. ఈ మట్టిని కుంభాకారంలోకి తీసుకురావడానికి కుంభకారుడనే ఒక మాధ్యమం కావాలి. దీనినే నైమిత్తిక కారణం అంటారు. ముడి పదార్థము మాధ్యమము కాక మరిన్ని సహాయకారి ఉపకరణాలు కూడా కావలసి ఉంటాయి. కుంభకారుడు తిప్పే చక్రం, ముడి పదార్థాలను కలుపుకునేందుకు వాడుకునే పాత్రల వంటివి. పచ్చి కుంభాలను కాల్చేటందుకు ఉపయోగపడే ఆవం తదితర వస్తువులను సహకారి కారణం అంటారు. మనిషి కూడా తనలోని కౌశలాన్ని ప్రదర్శించేందుకు తగిన ఉపకరణాలను సమకూర్చుకుంటే కానీ ప్రతిభ విస్తరించదు. ఇక ఈ విశ్వం యొక్క సృష్టికి వేదాలు శ్రీమన్నారాయణుడు మాత్రమే మూలకారణమని అభివర్ణిస్తూ ఉన్నాయి. ఉపాదాన కారణంతో పాటు నైమిత్తిక సహకారి కారణాలు మూడు కూడా ఆయనే అని ఘోషిస్తూ ఉన్నాయి. ఆయనే స్వయంగా ఈ సంపూర్ణ విశ్వంగా పరిణితి నొందుతాడు. శ్రీమన్నారాయణునికి బాహ్య ఉపకరణాల సహకారం అవసరం లేదు అన్నప్పుడు మనం ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు. పాలు వాటంతట అవే పెరుగుగా రూపాంతరం చెందడం మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఆచార్యుల వారి ఈ వివరణ విని వాధులుడు సంతుష్టుడు కాలేదు. అందుకే ఆచార్యుల వారు, నాయనా వాధులా, నీ సందేహం ఇంకా తీరినట్లు లేదు అని ప్రశ్నించారు.
కాలమన్న సహకారి కారణం ఉన్నదిగా ఆచార్య అని వాధురుడు వాక్కురిచిన ఆ సందర్భంలో పైన చెప్పిన రాధాకృష్ణుల ఉదంతాన్ని ఉదాహరణగా ఆచార్యుల వారు పేర్కొన్నారు. వాధురుడి తర్కానుసారం పాలు పెరుగుగా రూపాంతరం చెందినప్పుడు పాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి కదా, కానీ భగవంతునిలో మాత్రం ఏ విధమైన మార్పు చోటు చేసుకోలేదు. ఈ విశ్వంలోని జడ పదార్థాలలో మాత్రమే మార్పు చోటు చేసుకుంటుంది. పరమాత్ముని కంటే వేరు గుర్తింపు లేకపోవడం వలన వీటిని పరమాత్మునిగానే గుర్తిస్తాం. పరమాత్మ తానే విశ్వంగా రూపుదిద్దుకున్నప్పటికీ ఆయన ఎన్నటికీ మార్పు చెందనివాడు. కాలానికి ఆయన లోబడడు, కాలమే ఆయన అధీనంలో ఉంటుంది. ఆయన అందుకే స్థవిరుడు. నిరుక్తిలో ఇలా వివరించబడి ఉంది: కాలతంత్రాత్తయా దుగ్ధ దద్యాబ్దిభ్యో విలక్షణ విద్యతే యస్సర్వకాలం స్థవిరః పరికీర్తితః. మనందరికీ కాలం అన్న సాధనం అందుబాటులో ఉంది. మనం దానికి లోబడినట్లే ఉంటాం. కాలమనే ఉపకరణాన్ని సవ్యంగా ఉపయోగించుకునేటందుకు చిలుకూరులో వెలసిన బాలాజీ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించి ప్రార్థిద్దాం. స్థవిరాయ నమః. ఈ నామాన్ని గానక పారిశ్రామికవేత్తలు నిరంతరం జపిస్తే తమ పరిశ్రమల్లో మరిన్ని ఫలితాలను పొందుతారు. విద్యార్థులు పఠిస్తే తమ తమ సమాధాన పత్రాలను సకాలంలో పూర్తి చేసి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. సమయానికి తగినట్లు పని పూర్తి కావాలంటే రండి. భగవద్బంధువులారా, మనసారా ధ్యానిద్దాం. ఓం స్థవిరాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం స్థవిరాయ నమః. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. ఈ కథ పేరు భక్తి పుష్పము జ్ఞాన ఫలము. భక్తి వికసించి జ్ఞానముగా ఎట్లు పరిణమించునో యోగ వాసిష్టమున ప్రహ్లాదోపాఖ్యానమున చక్కగా నిరూపించబడినది. ప్రహ్లాదుడు తన పూజాగృహమున అనన్య భక్తితో శ్రీమన్నారాయణుని పూజించుతూ ధ్యానించుతూ ఉండెను. చాలా కాలం అట్లా అనవరతము నారాయణుని సేవించుతూ ఉండగా ఒకనాడు అకస్మాత్తుగా అతని ధ్యేయమూర్తియగు శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధరుడై ప్రహ్లాదుని పూజామందిరమున ప్రత్యక్షమాయను. బహుకాల వాంఛితము నెరవేర ప్రహ్లాదుడు మహదానందవరితుడై విష్ణు భగవానుని స్తోత్రము చేసి నారాయణుడు ఆ స్తోత్రమును విను సంతుష్టుడై ఏది అయినా వరమును కోరుకొనమని ప్రహ్లాదుని ఆదేశించరు. ప్రహ్లాదునికేమీ తోచలేదు. ఏ వరమును కోరుకుందును? ముల్లోకములందును అతిశ్రేష్టమగు వస్తువెద్దియో దానిని కొరవలను. జీవునకు శాశ్వత సుఖప్రాప్తికి సహాయపడినది ఏదియో దానినే అడగవలేను. అట్టి వస్తువు ఏమిటి? ధనధాన్య వస్తు సంపదల, స్వర్గభోగముల కావు. అవి నశ్వర సుఖమునే కలగచేయును. మరి అనంత సుఖ సంపాదకమగు పదార్థమేది అయి ఉండును? సర్వజ్ఞుడగు పరమాత్మకే ఆ విషయము లెస్సగా తెలిసి ఉండు కావున అతన్ని అడిగెదను అని నిశ్చయించుకొని శ్రీమన్నారాయణునికి నమస్కరించి, మహాప్రభో, అన్ని వరములలోనూ ఉత్తమమైన వరమేదియో తామే యోచించి నాకు ప్రసాదింపుడు అని ప్రార్థించారు. అప్పుడు విష్ణు భగవానుడు బాగుగా ఆలోచించి, ప్రహ్లాద కుమారా, ఆత్మ సాక్షాత్కారము కలుగు వరకు నీయందు చక్కని జ్ఞాన విచారణ కలుగుగాక అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారు. భగవానుడు ప్రహ్లాదునకు నేరులో మోక్షమును ప్రసాదించక మోక్షప్రాప్తికి వలసిన బుద్ధియోగము నొసంగినన్నమాట. దదామి బుద్ధియోగం అను గీతావాక్యము ప్రహ్లాదుని విషయంలో చరితార్థమాయను. ఒక్క ప్రహ్లాదుని విషయమేలా, ఏ ఏ భక్తులు ప్రీతిపూర్వకముగా నిరంతరము సర్వేశ్వరుని స్మరించుతూ ఉందిరో అట్టి వారందరినీ పరమాత్మ ఇట్టి జ్ఞాన విచారణ శక్తిని ప్రసాదించగలడు. తద్వారా వారు మోక్షమును అందగలరు. విష్ణు భగవానుడు అంతర్ధానమైన వెంటనే ప్రహ్లాదుడు, నేనెవరు? ఈ జగత్తు ఎట్లు ఆవిర్భవించినది? జీవుని వాస్తవ స్వరూపమేది? పంచకోశముల నుండి
ఆత్మను వేరుపరుచుట ఎట్లా? ఈ ప్రకారముగా తత్వ వివేచనము చేసి దృశ్య రూప ఆవరణచే కప్పబడి ఉన్న దృక్స్వరూపమగు ఆత్మను బాగుగా తెలుసుకొని ఆవరణ భంగమనర్చుట ద్వారా అట్టి ఆత్మను లెస్సగా సాక్షాత్కరింపజేసుకుని జీవన్ముక్తుడై నిరతిశయ ఆనందమును పొందెను. ఈ ప్రకారముగా ప్రహ్లాదుని కైవల్య ప్రాప్తికి అతని అనన్య భక్తియే మూల కారణమై ఉన్నట్లు విఘ్నులు తెలుసుకొనగలరు. కాబట్టి సాధకులకు వారు భక్తిని ఆధారముగా తీసుకొని తద్వారా భగవద్ అనుగ్రహంచే జ్ఞానమును బడసి అట్టి జ్ఞానముచే స్వస్వరూప సాక్షాత్కారమునంది తరించుట శ్రేయస్కరం. ఇదియే ముముక్షునకు చక్కని రాజమార్గం. శ్రీ విద్యాప్రకాశానంద స్వామివారు ఈ కథలో మనకు అందించిన నీతి, భక్తిచే జ్ఞానము లభించును, కావున మోక్ష ప్రాప్తికై జీవుడు భక్తిని చక్కగా అభివృద్ధి పరుచుకొనవలెను అని. మరి భగవద్బంధువులారా, ఒక్కసారి భగవన్నామాన్ని స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.